నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక జోసెఫ్ రావణ్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. నిషిద్ధ భావాలకు బచ్చలకూర జోసెఫ్ బాసటగా నిలిచారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. మావోయిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇక సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తూ అట్లాగే మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోలు కూడా ఉన్నాయి అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. కస్టడీలో తమకు ఏమాత్రం ఆయన సహకరించట్లేదు అంటూ పోలీసులు అయితే పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా యువతను రెచ్చగొట్టడం కావచ్చు, వివిధ వేదికలపై రెచ్చగొట్టే ప్రసంగాలు, మతపరమైన విద్వేషాలను సృష్టించేలా వ్యాఖ్యలు కూడా చేశారంటూ ఏలూరులో, అట్లాగే మనం చూసాం ఏలూరులో దళిత క్రిస్టియన్ సభలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా కూడా ప్రసంగాలు కూడా చేయడం. గన్నవరంలో దీనికి సంబంధించి కేసు నమోదు కాగానే వీడియోలు పూర్తిగా తొలగించారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇటు గన్నవరం పోలీసులు కూడా కోరారు. సో వీడియోలన్నీ కూడా తొలగించారు. అట్లాగే నిన్న కొద్దిమంది హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయి, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారని కొన్ని సంఘాలు, నిన్న హిందూ సంఘాలు కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. వైసీపీ హయాంలో ఆలయాలపై కూడా పూర్తిగా దాడులు జరిగాయి. అట్లాగే మత మార్పిళ్లను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారు అని వాళ్ళు మాట్లాడింది. నిన్న హిందూ సంఘాలు మీటింగ్ పెట్టుకొని దాంట్లో వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో హిందూ సంఘం పైన, హిందూ మతాలపైన కూడా విద్వేషాలు, అట్లాగే కులమతాలపైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయమని వీళ్ళు మీటింగ్ పెట్టుకొని చెప్పుకున్నారు. అట్లాగే జడ శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్లకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మద్దతు పలకడం దుర్మార్గం అంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. హిందూ సంఘాల నేతలు పూర్తిగా దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా మొన్న రాష్ట్రీయ దళిత సేన ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు అమార ప్రసాద్ కూడా మాట్లాడుతూ ఆయన కూడా చెప్పారు, ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఏపీలో క్రైస్తవుల జనాభా పెరిగితే అధికారం దక్కుతుందనే ఉద్దేశంతో ఈ మత మార్పిళ్లను కూడా ప్రోత్సహించే విధంగా వారు తోడ్పాటు అందించారు అంటూ కూడా కొద్ది సంఘాలు నిన్న మీటింగ్ పెట్టుకొని మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ విధంగా సో ఎవరికి వారు విభిన్నంగా దీనికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గానైతే ఈ ప్రశ్న రావణ్ నిన్న పోలీసులకు ఎక్కడ సహకరించలేదు. ఆయన పైన చాలా కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు. సార్ నమస్కారం. అట్లాగే సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం. అట్లాగే టీడీపీ పార్టీ నుంచి విజయ్ కిరణ్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా సుబ్బారావు గారితో మొదలు పెడదాం. ఈ కేసుకు సంబంధించి అదేవిధంగా ఎట్లాంటి సెక్షన్లు, ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, సో ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుబ్బారావు గారు, సో నిన్న రావణ్ పైన ఉపా చట్టం కూడా పెట్టారనే చర్చ, అదేవిధంగా పోలీసులకు సహకరించట్లేదు, అట్లాగే ఆయన వీడియోలలో పూర్తిగా ఈ మావోయిస్టు భావజాలాన్ని యువతకు ఎక్కించే విధంగా కొన్ని వీడియోలు, సో అదేవిధంగా వాళ్ళను కీర్తిస్తూ కూడా కొన్ని దాంట్లో వీడియోలు ఇవన్నీ కూడా పెట్టారని చెప్తా ఉన్నారు కదా. ఏంటి సార్ ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు, మీరేం చెప్తారు? ఇది